వెల్కమ్ టు టీ10. నేను మీ రేవతి. దేశంలో ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నిక వచ్చినా రాజకీయ విశ్లేషకులు మీడియా దృష్టి మాత్రం మహిళా ఓటర్లపైనే ఉంటుంది. 2004 వరకు మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా ఓట్లు వేసేవారు. తదనంతర కాలంలో ఆ వ్యత్యాసం తగ్గుతూ వచ్చింది. 2009 ఎన్నికల్లో మహిళల్లో 55.8%, పురుషుల్లో 60.36% మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మహిళలను అధిక సంఖ్యలో ఓటర్లుగా చేర్చడానికి ఎన్నికల కమిషన్ పలు చర్యలు చేపట్టింది. ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా మహిళా ఓటర్ల ప్రాధాన్యతను గుర్తించి వారి అవసరాలను తీర్చేలా తమ రాజకీయాలను సవరించుకున్నాయి. 2014 ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పురుషులు మహిళల మధ్య ఓటింగ్ 2% తగ్గిపోయింది. 2019 నాటికి ఆ వ్యత్యాసం మరింత తగ్గింది. మహిళా ఓటర్లలో 67.18% మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా పురుషుల్లో 67.02% మంది ఓటేశారు. ఇటీవల ముగిసిన 18వ లోక్సభ ఎన్నికల్లో సైతం మొత్తం 64.2 కోట్ల మంది ఓటేయగా వారిలో 31.2 కోట్ల మంది మహిళలే. పురుషులు మహిళల్లో ఓటింగ్ 66%గానే ఉండడం విశేషం. 1951-52లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో 28 లక్షల మంది మహిళలు ఓటు వేయలేకపోయారు. ఎన్నికల అధికారులకు తమ పేర్లు చెప్పేందుకు వారు నిరాకరించడమే దీనికి కారణం. ఆయన తల్లిననో ఆయన భార్యననో చెప్పడం తప్పించి వారు తమ పేర్లు మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. గతంలో ఎన్నడూ ఓటు వేయని వృద్ధులు కూడా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రభుత్వం మా కోసం పనిచేయాలంటే మేము విధిగా ఓటు వేయాలి కదా అని ఓ వృద్ధురాలు వ్యాఖ్యానించారు. మన దేశంలో పురుషుల ఓటింగ్ శాతంలో పెద్దగా పెరుగుదల లేకపోయినా లేదా తగ్గినా మహిళల్లో మాత్రం పెరుగుదల కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మహిళలు తమ రోజువారీ జీవితంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక అవరోధాలు ఎదుర్కొంటున్నప్పటికీ ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇందుకు కారణం ఏమిటి? మహిళల్లో ఎందుకింత చైతన్యం వచ్చింది? ఈ ప్రశ్నలకు జవాబుగా రాజకీయ విశ్లేషకులు పలు కారణాలు చెబుతున్నారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. 18వ లోక్సభ కూడా మొత్తం సభ్యుల్లో 13% మంది మాత్రమే మహిళలు ఉన్నారు. 2019లో వీరి సంఖ్య 15%. రాష్ట్ర శాసనసభల్లో అయితే మహిళల ప్రాతినిధ్యం కేవలం 9% మాత్రమే. అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలులో ఉండడంతో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగానే ఉంది. ఇటీవల మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంతో రాబోయే కాలంలో చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం మరింత పెరుగుతుంది. మరోవైపు మహిళల్లో అక్షరాస్యత కూడా పెరుగుతుంది. 1991లో మహిళల్లో అక్షరాస్యత 9.4% ఉంటే 2011లో అది 64.63%కి పెరిగింది. మహిళా ఓటర్ల సంఖ్య పెరగడానికి వలసలు కూడా ఒక కారణమే. పురుషులు ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వలస పోతుంటే మహిళలు మాత్రం గ్రామాల్లోనే ఉంటున్నారు. దీంతో వారి ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాగా స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు కూడా ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళల సంక్షేమంపై దృష్టి సారించి పలు పథకాలు అమలు చేస్తున్నాయి. సబ్సిడీలు, రాయితీతో వారికి ఆర్థికంగా సాయపడుతున్నాయి. ఇటీవల మహిళా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా సొమ్మును జమ చేస్తున్నాయి. ఇవన్నీ మహిళా ఓటర్ల పెరుగుదలకు కారణమని పరిశీలకులు చెబుతున్నారు. చూస్తూనే ఉండండి టీ10.